పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇటీవల అమెరికాలోని పలు విద్యా సంస్థల్లో విద్యార్థుల వీసాపై ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ హైకోర్టుని ఆశ్రయించారు విద్యార్థులు. క్యాంపస్ గొడవల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన విదేశీ విద్యార్థులకు అక్కడి విదేశాంగ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. కేవలం ఆందోళనలో పాల్గొన్న వారినే కాకుండా అక్కడి దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వారిని స్వచ్ఛందంగా దేశం విడిచిపోవాలంటూ ముందు అధికారులు ఈమెయిల్స్ పంపారు. అయితే తాజాగా ట్రంప్ యాంత్రాంగం పలు యూనివర్సిటీలోని విద్యార్థుల వీసాను రద్దు చేసింది. దీంతో అక్కడి స్కాలర్లకు బహిష్కరణ ముప్పు పొంచి ఉంది. విదేశాంగ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విదేశీ విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అకస్మాత్తుగా వీసాలు రద్దు చేయడంతో తమ చదువులు కొనసాగించలేకపోతున్నామని, తమ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు సహా మేరీల్యాండ్ వంటి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న వారిలో విదేశీ విద్యార్థులున్నారు. చట్టబద్ధమైన పత్రాలు లేని విద్యార్థులను, హమాస్ అనుకూల ఉగ్రవాద గ్రూపులకు మద్దతిస్తున్న విదేశీ విద్యార్థులను దేశం నుంచి బహిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలుమార్లు పేర్కొన్నారు. అయితే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనని విద్యార్థుల వీసాలు కూడా రద్దయినట్లు కళాశాలలు పేర్కొంటున్నాయి. ఇలాంటి కారణాలతో తమ వీసాలు రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని సదరు విద్యార్థులు వాదిస్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.